నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున సకలమైన ప్రతి ఆశీర్వాదమునకు మూలమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును. 6వ అధ్యాయం 22-27 వచనాలలో దేవుడు మోషే ద్వారా అహరోనును మరియు అతని కుమారులను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించమని ఆజ్ఞాపించాడు. దీనిని అహరోనియ ఆశీర్వాదం అని పిలుస్తారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయంలో దేవుడు వారికి తన సన్నిధి, రక్షణ, సమాధానం మరియు కృపను గూర్చినటువంటి వాగ్దానాన్ని చేశాడు. ఈ ఆశీర్వాదం కేవలం మాటలు కాదు, దేవుని ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, ఆయనిచ్చే సంరక్షణ మరియు కృపకు సూచనగా ఉంది. యెహోవా నిన్ను ఆశీర్వదించి అంటే దేవుని ఆశీర్వాదం అంటే కేవలం ధనము, సంపద మాత్రమే కాదు, ఆత్మీయ, శారీరక, కుటుంబ సేవ మరియు నిత్యజీవ సంబంధమైన మేలులు అని అర్థం. ఈ ఆశీర్వాదాలను మన సొంతం చేసుకొనడానికి దేవుని చిత్తంలో నడవాలి. మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం యొక్క మూలం దేవుడే అని గుర్తించాలి. పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని మహిమపరచుట కొరకు ఉపయోగించాలి. నిన్ను కాపాడునుగాక అనగా దేవుడు తన ప్రజలను శారీరకంగా, ఆత్మీయంగా శత్రువుల నుండి మరియు పాపపు బంధకాల నుండి కాపాడుట అని అర్థం. ప్రతిరోజు దేవుని కాపుదల కొరకు దేవునినే ప్రార్థించాలి. భయపడకుండా దేవునిపై ఆధారపడాలి. శోధనలలో దేవుని యొక్క రక్షణను నమ్మాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ప్రతి మంచి వరమును, సంపూర్ణమైన ప్రతి దానమును పైనుండి వస్తుంది అనగా సకలమైన ప్రతి ఆశీర్వాదమునకు దేవుడే మూలం. మన జీవితానికి నిజమైన భద్రత, కాపుదల దేవుని సన్నిధిలోనే ఉంది. కనుక వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అందరూ దేవునిని నమ్మి లోబడి ఆయన మీద ఆధారపడితే అవన్నీ మన సొంతమే. ఆమేన్.